హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం బీరకాయ పప్పును ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఈ బీరకాయ పప్పు ఎంతో టేస్టీగా చాలా బాగుంటుంది. ఒక్కసారి చూసేద్దాం రండి, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఒక గ్లాస్ కందిపప్పుని తీసుకొని నీళ్ళల్లో పోసి కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇందులోకి 2 టమోటాలు, ఒక బీరకాయ, హాఫ్ ఆనియన్ పెట్టేసుకొని ముందుగా మనం నానబెట్టుకున్న కందిపప్పును కుక్కర్లో వేసేసుకొని బీరకాయ ముక్కలుగా కోసి అందులో వేసేసుకొని 2 టమోటాలు సన్నగా కట్ చేసుకొని ఆనియన్ వేసేసి అందులో 2 ఎండుమిర్చి, లేదంటే మీకు సరిపడా పచ్చిమిర్చి ఉంటే వేసేసుకోండి, లేదంటే 2 ఎండుమిర్చి వేసేసుకొని కారానికి సరిపడా కొంచెం చింతపండు, కొంచెం పసుపు వేసేసి మునిగేంత వరకు వాటర్ వేసి 1 టీ స్పూన్ ఆయిల్ వేయండి. ఆయిల్ ఎందుకంటే కుక్కర్లో మనం ప్రెషర్ పెట్టినప్పుడు పొంగు రాకుండా, బయటికి రాకుండా బాగా ఉడుకుతుంది కందిపప్పు. ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టేసేసుకొని మనం స్టవ్ ఆన్ చేసేసుకొని స్టవ్ మీద పెట్టేసి ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు మీ కందిపప్పు ఎలా ఉడుకుతుందో అనే దాన్ని బట్టి చూసుకోండి. నాకైతే ఒక 3 విజిల్స్కి సరిపోతుందండి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసుకొని విజిల్ అంతా పోయిన తర్వాత అందులో ఉన్న వాటర్ని మనం పక్కకు వంపేసేసుకొని సపరేట్గా చేసేసుకొని పప్పు ఇట్లా స్మాష్ చేసుకునేది ఉంటే మీరు స్మాష్ చేసుకోండి, లేదంటే ఇలా పప్పు గుత్తితో తీసుకొని అంత మొత్తం మరీ మెత్తగా అయ్యేంత వరకు కాకుండా కొంచెం ఇలా పలుకుగా ఉండేటట్లుగా చూసుకోండి. అలా ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. చూసిన తర్వాత మనం కొంచెం ఉప్పు, అంటే మనకు సరిపడంత ఉప్పును వేసేసుకొని కలియబెట్టేసేసుకొని ఈ స్టేజీలోనే మనం ఉప్పు సరిపోయిందా లేదా అనేది మనం చూసేసుకొని మనకు మిగిలిన వాటర్ని కూడా అందులో కలిపేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని అందులో తాలింపు దినుసులు వేసేసుకొని ఒక ఎర్రగడ్డ, ఎండుమిర్చి, కొంచెం ఇంగువ వేసేసి కొద్దిగా కరివేపాకు కూడా వేసేసి బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు, ఎర్రగా వేగేంత వరకు ఉన్న తర్వాత ఈ ముందుగా మెదుపుకున్న పప్పుని అందులో వేసేసుకొని తాలింపు పెట్టేసుకున్నామంటే ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ పప్పు రెడీ అయిపోతుందండి. ఈ టేస్టీ బీరకాయ పప్పు మనం అన్నంలో తిన్నా, రాగి ముద్ద, రాయలసీమ స్పెషల్ తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. ఈ విధంగా పొంగు వచ్చిన తర్వాత స్టవ్ ఆన్ చేసి సర్వ్ చేసుకోండి.